విజయవాడకు చెందిన ఓ అబ్బాయికి ఇన్స్టాగ్రామ్ లో ఓ అమ్మాయి పరిచయమైంది. ఒకరి వీడియోలకు ఒకరు లైకులు కొట్టుకున్నారు, కన్ను కొట్టి ఇమేజీలు పంపుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఇన్స్టాలో అబ్బాయికి అమ్మాయి ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టింది. దీనికి అబ్బాయి ఐ లవ్ యూ టూ అని మెసేజ్ పంపాడు. మర్నాడు అబ్బాయి ఫోన్ నంబర్ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఇన్స్టాలో పరిచయమైన అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్తావా? ఈ విషయం ఆమె భర్తకు తెలిసి ఫోన్ పగలగొట్టేశాడని చెప్పారు. తామంతా మైలవరం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నామని అక్కడికి రావాలని బెదిరించాడు. ఈ మాటలకు బెదిరిపోయిన అబ్బాయి ఏం చెప్తే అది చేస్తానని ఏడ్చేశాడు. దీన్ని ఒక అవకాశంగా మార్చుకున్న అవతల వ్యక్తి ముందుగా 3,000 రూపాయలు ఫోన్ పే చేయించుకున్నాడు. తర్వాత కాసేపటికి మరో 8,000 రూపాయలు జమ చేయించుకున్నాడు. కొద్ది రోజుల క్రితం జరిగిన సంఘటన ఇది. ఇన్స్టాలో సైబర్ నేరగాళ్లు ఫేక్ ప్రొఫైల్తో ఐ లవ్ యూ అని చెప్పి 11,000 లాగేశారు. ఒక నేరంపై ప్రజలకు అవగాహన వచ్చిందని తెలిసిన తర్వాత ఈ మోసంలోకి కొత్త రకం ట్రెండ్ను దిప్పుతున్నారు. ఇప్పటి వరకు డిజిటల్ అరెస్టులతో ప్రజలను భయపెట్టిన ఈ నేరగాళ్లు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇలానే ఒక వ్యాపారి జరిగిన మోసాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ రెండింటిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. OLX లో అమ్మకానికి పెట్టిన కారును చూపించి దాన్ని కొనుగోలు చేయాలనుకున్న వ్యక్తి డబ్బులతో సైబర్ నేరగాళ్లు బంగారం బిస్కెట్లు కొనిపించారు. ఈ ఘటనలో బాధితుడు సైబర్ నేరగాళ్లు పంపిన డబ్బును మరో ఖాతాలో వెళ్లకుండా పోలీసులు బాక్ వాల్యూమ్ బిగించారు. గొల్లపూడికి చెందిన అనపతి శ్రీకాంత్ కార్లు కొనుగోలు అమ్మకాలు చేస్తూ ఉంటాడు. AP39 QT 6856 నెంబర్ గల ఇన్నోవా క్రిప్టో కారు 30,000 కిలోమీటర్లు తిరిగింది. దీని యజమాని OLX లో అమ్మకానికి పెట్టారు. దీన్ని గమనించిన సైబర్ నేరగాళ్లు మోసానికి ప్రణాళిక వేశారు. OLX లో ఉన్న కారు ఫోటోను, దాని కింద ఉన్న ఫోన్ నెంబర్ను సైబర్ నేరగాళ్లు తీసుకున్నారు. ఈ కారు ఫోటోను శ్రీకాంత్ వాట్సాప్ పంపించారు. కారును చూసుకోవడానికి వెళ్లాల్సిన ప్రదేశం చెప్పి పంపించారు. కారును చూసుకోవడానికి తాము వస్తున్నామని యజమానితో ఫోన్లో మాట్లాడారు. ఆయన తన బామ్మమది నెంబర్ ఇచ్చారు. అదే నెంబర్ శ్రీకాంత్కు ఇచ్చారు. కారు నచ్చడంతో శ్రీకాంత్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. 11 లక్షలకు బేరం కుదిరింది. ఆ మొత్తాన్ని పంపించేందుకు నేరగాళ్లు తునిలో ఉన్న ఓ జ్యువెలరీ షాప్ బ్యాంక్ ఖాతా నెంబర్ ఇచ్చారు. శ్రీకాంత్ డబ్బులను RTS ద్వారా పంపించేందుకు జ్యువెలరీ షాప్ పేరు వచ్చింది. దీంతో ఆయన సైబర్ నేరగాళ్లతో మాట్లాడారు. అకౌంట్ పేరు జ్యువెలరీ షాప్ పేరు మీద ఉందని అడిగితే దానికే డబ్బులు పంపమని చెప్పారు. ఈ డబ్బులతో సైబర్ నేరగాళ్లు బంగారం బిస్కెట్లు కొనుగోలు చేశారు. డబ్బులు పంపిన తర్వాత సందేహం వచ్చి కారును చూపించిన వ్యక్తి మొత్తం డబ్బులు పంపాలని అన్నాడు. ఆయన తనకు ఎలాంటి డబ్బు రాలేదని చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన శ్రీకాంత్ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. అదే సమయంలో బ్యాంక్ మేనేజర్కు ఫోన్ చేసి తాను పంపిన డబ్బును బ్లాక్ చేయాలని చెప్పాడు. బ్యాంక్ మేనేజర్ బ్లాక్ చేయకుండా లీన్ చేశాడు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇవ్వడంతో మొత్తం అకౌంట్ను బ్లాక్ చేశారు. ఈ కేసులో ₹1 ఈ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డకట్ట వేశారు.